కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనో వేసిన వాళ్ల కడుపు మంట తగ్గేలా కనిపించడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతుంటే వైసీపీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమలుపై ఒక్క వైసీపీ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా విమర్శలు చేయడం లేదని అన్నారు. ఇకనైనా మాజీ సీఎం జగన్ తన తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావని మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా, ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు.